దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము జీవితాన్ని మార్చే ప్రార్థన గురించి ధ్యానించుకుందామండి. దినవృత్తాంతాల మొదటి దినవృత్తాంతాల పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. మీ యొక్క పరిశుద్ధ గ్రంథము తెరిచి చూచినట్లయితే ఆ యొక్క వాక్యం మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. ఫస్ట్ క్రానికల్స్ 4th చాప్టర్ 9 and 10 వర్సెస్ని అందరము కలిసి చదువుకుందామండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చిన మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నా చెయ్యి నాకు తోడుగా మరి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. దేవునికే మహిమ కలుగునుగా. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రేయర్ అండి. పరిశుద్ధ గ్రంథములో ఎబ్బేజు ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన ఒక ప్రత్యేకత ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్బేజు దేవుని సన్నిధిలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ధైర్యముతోనూ ప్రార్థించిన వ్యక్తి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము మొదటి వర్సెస్ నుండి చూస్తే వరుసగా పెద్ద పెద్ద వంశావళి పేర్లు వరుసగా కనిపిస్తూ 9వ వచనం వచ్చేసరికి ఒక్కసారిగా ఒక వెలుగులాంటి పేరు కనిపించింది. ఆ పేరే ఎబ్బేజు. ఎబ్బేజు తన సహోదరులు కన్నా ఘనమైనవాడు అని వ్రాయబడి ఉంది. కానీ తన పేరులో ఒక వేదన కనిపిస్తుందండి. ఎబ్బేజు అనే పేరుకి అర్థము వేదన, బాధ, నొప్పి. ప్రతి తల్లి కూడా తన బిడ్డని కంటినప్పుడు ప్రసవ వేదనలో ఎంతో వేదన పడుతుంది. అంతకన్నా వేదన పడి కన్నది కాబట్టి ఆ వేదనని గుర్తు చేసుకుంటూ తన బిడ్డకి ఎబ్బేజు అని పేరు పెట్టడం జరిగింది అండి. పుట్టుకలో వేదన, తన యొక్క జీవితంలో వేదన, తన పేరులో వేదన కనిపిస్తుంది. తన తల్లికి బాధ కలిగించాడు ప్రసవ వేదనలో. కానీ తన ప్రార్థన జీవితం ద్వారా దేవుణ్ణి ఎంతో సంతోషపెట్టాడు ఎబ్బేజు. ప్రార్థన చేయటమే కాకుండా దేవుని నుండి గొప్ప జవాబు పొందుకున్న ప్రార్థనా వీరుడు. తన పేరులో బాధ కనిపిస్తున్న బాధలలో నెమ్మదినిచ్చే దేవుని వాక్యాన్ని దేవుని వైపు తిరిగి ప్రార్థించాడు ఎబ్బేజు. దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైన ప్రార్థనా పరుడుగా మొదటి దినవృత్తాంతాలు 9-10 వచనాలలో గొప్ప చోటుని సంపాదించుకున్నాడండి. ఎబ్బేజు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇంకెక్కడా కూడా వ్రాయబడలేదు. పేరులో వేదన ఉన్నా తన జీవితం అంతా వేదనతో ముగించాల్సిన అవసరం లేదని ఎబ్బేజు తెలుసుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన కథను మొత్తం మార్చగలడని విశ్వసించాడు. వేదన పడిన తన జీవితానికి ఒక విజయాన్ని కలుగచేస్తాడని నమ్మాడు. అంతేకాకుండా తన నామానికి మహిమ తెచ్చే విధముగా ఎబ్బేజు యొక్క జీవితము జీవించాడండి. ఎబ్బేజు పెయిన్ నుండి పవర్ఫుల్ ప్రేయర్ వారియర్గా దేవుని హృదయాన్ని కదిలించి దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేసి దేవుని నుండి జవాబును పొందుకున్నాడు ఎబ్బేజు. మనము కూడా ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం. కొన్ని వాటికి జవాబును పొందుకోలేకపోతున్నాం. అసలు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే పరలోక ద్వారాలు తెరవబడతాయి మనం తెలుసుకోవాలంటే ఈరోజు ఎబ్బేజు యొక్క ప్రార్థనని మనం ధ్యానించుకోవాల్సిందండి. ఎబ్బేజు పేరులో బాధ ఉంది, వేదన ఉంది. అది తన జీవితాన్ని ఒక మానసిక వేదనగా తనకి బాధ కలిగిస్తూ ఉంది. ఎవరు తనని పిలిచినా కూడా, ఎబ్బేజుని పిలిచినా కూడా తనకి ఏమని వినిపిస్తుందంటే బాధ, నొప్పి, అలాంటి మాటలే ఆయనకి వినిపిస్తూ ఉన్నాయి. వేదనతో పుట్టినవాడే. కానీ అక్కడ వాక్యం ఏమి రాయబడి ఉందంటే సహోదరుల కన్నా ఘనుడై ఉన్నాడు. ఎందుకు అంటే తన స్వభావము తనకి భిన్నముగా ఉంది. తన యొక్క హృదయము దేవుని వైపు ఉంది.
తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టాడు, దేవుని చేతికి అప్పగించాడండి. చూడండి, కొన్నిసార్లు కొన్ని విత్తనాలు చల్లినప్పుడు కొన్ని విత్తనాలు బండ సందులలో పడిపోతాయి. అది ఎదగాలి అంటే సూర్యుని కాంతి ఎప్పుడైతే ఆ విత్తనం మీద పడుతుందో ఆ మొక్క ఒక్కసారిగా ఎదిగిపోద్దండి. ఎబ్బేజు జీవితంలో కూడా కఠినమైన పరిస్థితులు తన జీవితంలో ఉన్నా తన యొక్క జీవితము, తన స్వభావము, తన యొక్క పరిస్థితులన్నిటి మీద దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని యొక్క కాంతి తన జీవితాన్ని మార్చివేసిన వెంటనే వేదన నుండి విజయం వైపు తన జీవితాన్ని ముగించాడండి. ఇంతగా తను ఆశీర్వదింపబడడానికి కారణాలు తన ప్రార్థన చేసిన విధానం. ఒకే 4 మాటల్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎబ్బేజు ప్రార్థనలో మొదటి మాట ఏంటంటే, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. మనం వినేటప్పుడు నేను కూడా ఈ విధంగానే ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎబ్బేజు అడిగిన ఆశీర్వాదము ఒక నిజమైన ఆశీర్వాదాన్ని అడిగాడండి. ఆ ఆశీర్వాదం కూడా ఒక లోతైన ఆశీర్వాదాన్ని అడిగాడు. నిజమైన ఆశీర్వాదం అంటే మీకు స్పష్టంగా అర్థమవ్వాలంటే యాకోబు జీవితాన్ని మీ ముందుకు తీసుకువస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం 26, 27లో చూస్తే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనెను అని అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, యాకోబుకి 11 మంది పిల్లలు. అప్పటికే తనకి పశు సంపద ఉంది, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న యాకోబు ఇంకా దేవుని ఆశీర్వదించమని ఎందుకు పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు అని అంటే, ఈ భౌతికమైన ఆశీర్వాదాలు తనకి సంతృప్తినివ్వలేదండి. అందుకే ఆ యొక్క పరసంబంధమైన ఆశీర్వాదాలు, దేవుడు నాతో ఉంటే ఆశీర్వాదం, దేవునితో సహవాసములో ఉండటమే నాకు ఆశీర్వాదం అని ఆ రాత్రంతా దేవునిని పెనుగులాడి పోరాడి విజయం పొందిన వ్యక్తి యాకోబు. అలాగే ఇక్కడ ఎబ్బేజు కూడా అడిగిన ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, తన జీవితంలో వేదన చూశాడు, ఎన్నో కఠినమైన పరిస్థితులు చూసి చివరికి దేవుని కృప ఉండటమే ఆశీర్వాదం అని గ్రహించాడండి. దేవుని దయను కలిగి ఉండటమే ఆశీర్వాదం. మనం ఎన్నోసార్లు పాటలు పాడుకుంటాం, నీ కృప లేనిదే, నీ దయనేలేదే, నేను ఊహించలేని యేసయ్యా అని పాడుకుంటున్నాం కదా. ఈరోజు ఆయన కృప దయ ఉండబట్టే ఆయన సన్నిధిలో మన ఆయుష్కాలంతో దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నామండి. ఇంకా ఎబ్బేజు ఏం అడుగుతున్నాడు, దేవా నీతో సహవాసం ఉండటమే నాకు ఆశీర్వాదం, నీతో నడవటమే నాకు ఆశీర్వాదం, నీలో నేను నీ చేయి పట్టుకుని నడవటమే నాకు గొప్ప ఆశీర్వాదము, నీ అనుగ్రహమే నాకు ఆశీర్వాదమని ఆ పరసంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదాల్ని కోరుకున్నాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కొంతకాలమే నీకు తృప్తినిస్తాయండి. ఒక దినాన వాటినన్నిటినీ మనం విడిచి వెళ్ళిపోవలసిందే. ఇలాంటి ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే దేవునికి ముందు నువ్వు లోబడాలి, దేవుని వాక్యానికి విధేయులుగా మనం మారాలి. ఎప్పుడైతే లోబడి నువ్వు విధేయత చూపించినప్పుడు, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, హీ ఈజ్ అవర్ జెహోవా జైరా, యెహోవా ఈరే నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. నీకేం కావాలో ఆయనకి తెలీదా? ఏ సమయంలో నేను ఆశీర్వదించాలో, నీకేం కావాలో తెలిసిన దేవుడు, నీకు సమకూర్చే దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట నా నీతి నీ రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకేం కావాలో నేను ఇస్తాను. పైనున్న వాటి మీద నువ్వు దృష్టి పెట్టు, నీ జీవితంలో నాకు ప్రథమ స్థానం ఇవ్వు. నీ ప్రతి పరిస్థితిని నేను చూస్తున్నాను, నిన్ను నేను తప్పకుండా సమకూరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎబ్బేజు ప్రార్థనకి జవాబు పొందడానికి కారణం ఏంటంటే, తన యొక్క వేదన, కఠినమైన పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి, తన గతాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మరలుకొని విధేయతను చూపించబట్టి, దేవుడే నాకు సహాయము, దేవుడు నాతో ఉంటే చాలనేటువంటి ఆశీర్వాదాన్ని కోరుకోబట్టే ఈరోజు ఆయన ప్రార్థనకి జవాబును పొందుకున్నాడండి. దేవునికే మహిమ కలుగునగా. అలాగే ఎబ్బేజు చేసిన ప్రార్థనలో రెండవ మాట ఏంటంటే, నా సరిహద్దులను విశాలపరచు. సరిహద్దులు అంటే మనకున్న భూములు మెజర్ చేసినప్పుడు ఇది నా సరిహద్దు, ఇది నా సరిహద్దు అనుకుంటా. అంటే ఎబ్బేజు నా యొక్క భూమిని విస్తరించు అని ప్రార్థన చేశాడంటే లేదు, నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థన చేశాడు.
ఆ సరిహద్దులు ఎలాంటివంటే నా ఆత్మీయ జీవిత స్థాయిని విశాలపరిచి దేవా, నాకు వచ్చే అవకాశాలని విశాలపరిచి, నీ వాక్యాన్ని ప్రకటించే అవకాశాలని విశాలపరిచి, అలాగే నా యొక్క సేవా పరిధిని విశాలపరచు. నా జీవితము ద్వారా నీ యొక్క రాజ్యములోని అనేకమైన ఆత్మలు రక్షించే ఆ యొక్క పరిస్థితులను నన్ను విశాలపరచు. నా చిన్న సేవ ఒక మిషన్గా విశాలపరచు. నేను చేసే ప్రతి ఒక్క చిన్న ప్రార్థనకి పెద్ద ఫలితము నాకు ఆ యొక్క విశాలపరచు. నాకున్న టాలెంట్స్, నాకున్న ఎబిలిటీస్, ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ నీకోసం నేను ఉపయోగిస్తాను దేవా, నన్ను వాడుకో, నన్ను విశాలపరచు అని ప్రార్థన చేస్తున్నాడండి. నా శరీరం నీ ఆలయము కదా, నా మాట ఉప్పు వేసేదిగా రుచికరంగా ఉండేలాగా ఆశీర్వదించు. నాకున్న జ్ఞానము పరసందమైన జ్ఞానముతో అభిషేకించి నన్ను విశాలపరచు. ఆతిథ్యం ఇచ్చటిలో తెలియకుండానే దేవదూతలకి నేను ఆతిథ్యం ఇచ్చేలా విశాలపరచు. ఇవ్వటంలో, సహాయపడంలో, నిన్ను వల్ల నేను పెరుగువారిని ప్రేమించే విషయంలో కూడా నన్ను విశాలపరచు. చేర్చుకోవటంలో, నేర్చుకోవటంలో, దేవుని వాక్యం నేర్చుకోవటంలో కూడా నన్ను విశాలపరచు. నేను ఏది చేసినా నీ మహిమ కొరకు నన్ను వాడుకోదేవా. వీటి ద్వారా అందరికీ ఆశీర్వాదకరంగా నేను ఉండేలా నన్ను విశాలపరచు అని ప్రార్థిస్తున్న ఎబ్బేజు తన యొక్క ప్రార్థన చేయటమే కాకుండా గొప్ప జవాబును పొందుకున్నాడండి. ఈ దినాల్లో మన ప్రార్థనలో ఇలాంటివి కనిపించట్లేదు. ఇలాంటి ఆత్మీయ ఆశీర్వాదాలు ఎవరు కూడా అడగటం లేదు. ఎంతసేపు స్వార్థపూరితమైన ఆశీర్వాదాలని మనం అడుగుతూ దేవుణ్ణి విసిగించేవారిగా మనం ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన సహవాసం ఇవ్వండి, లేకపోతే అలాంటి స్థలాలను విశాలపరచండి అని ఇలాంటి ప్రార్థనలు వ్యక్తిపరంగాను, కుటుంబ పరంగాను, దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ యొక్క తలంపులను ఆయన విశాలపరుస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని విశాలపరిచి ఎంతో మందిని నువ్వు నడిపించే విధముగా దేవుని పనిలో నిన్ను వాడుకుంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఎబ్బేజు చేసిన మూడవ మాట ప్రార్థన, నీ చెయ్యి నాకు తోడుగా ఉండను గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజు కోరుకుంటున్నాడు ఏంటంటే, దేవుడు నీ చెయ్యి నాతో ఉంటే చాలు, దేవుడు నాతో ఉంటే చాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని హస్తము తోడుగా ఉంటే అగ్నిగుండమైన ఆహ్లాదకరంగా ఉండే ఆయన హస్తం అండి. ఇప్పుడే మనం పాడుకున్నాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుని హస్తము, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నాపిన దేవుని యొక్క హస్తము, దానియేలు సింహపు బోన్లో రాత్రంతా ఉన్న ప్రార్థించిన వెంటనే రక్షించిన ఆయన హస్తము, ఎంతోమంది జీవితాల ఆయన హస్తము రుచి చూచిన వారు. దానియేలు సింహపు బోన్లో ఎంతో వేదనతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించిన వెంటనే ఆయన హస్తం రక్షించిందండి. అగ్నిగుండములో ఉన్న శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఒక్క తల వెంట్రుకు కాలకుండా, కాలిన వాసన కూడా రాకుండా ఆయన హస్తము రక్షించిందండి. కీర్తనల గ్రంథము 73 25వ వచనములో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు తోడు ఉండగా ఈ లోకములో నాకు ఏది అక్కరలేదని దావీదు ఎన్నో అనుభవాలు నుండి బయటికి వచ్చి గొప్ప అనుభవంతో రాస్తున్న కీర్తన అండి అది. మనము దేవుని చేతుల్లో దావీదు దేవుని యొక్క చేతిని బట్టి స్తుతిస్తున్నాడు. దావీదు గొప్ప మహారాజు, ఆయనకి సమస్తము ఉంది, లేనిదంటే లేదు, వాటిని బట్టి స్తుతించట్లేదు. దేవుడు నాతో ఉంటే చాలని దేవుని హస్తాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాడండి. ఈరోజు మన హృదయాలు బలహీనమైనవి, మోసకరమైన హృదయాలు, ఆధారపడేందుకు మన దగ్గర ఎటువంటి ఆధారం లేదు. దేవుని హస్తమే మనం లేకపోతే మనం చేసే ప్రతి ప్రయాస కూడా వ్యర్థమే. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. కొన్నిసార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏదో చేయాలనుకుంటాం, అది కూడా వ్యర్థమేనండి. ఎప్పుడైతే దేవుని యొక్క చేయి మనకి తోడు ఉంటుందో అది ఎంత ఆశీర్వాదం అంటే, ఆయన చేతి కార్యాలు మనం ఊహించని కార్యాలండి. ఆయన యొక్క శక్తి, రక్షణ, కృప, సహాయము, అనుగ్రహం. అంతేకాకుండా అసాధ్యముగా ఉన్న నీ ముందున్న ప్రతి పరిస్థితిని ఆయన సాధ్యం చేయగలడు. మూయబడిన ప్రతి ద్వారాన్ని కూడా ఆయన తెరవగలిగిన సమర్థుడు, అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు, భయంకరమైన కార్యాలు చేసే దేవుడు, వింతైన కార్యాలు చేసిన దేవుని యొక్క హస్తము మనకి తోడు ఉండాలని మన ప్రార్థనలు ఎప్పుడూ మనం చేసుకోవాలండి. చివరిగా ఎబ్బేజు 4వ మాట ప్రార్థిస్తూ ఉన్నాడు.
నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించి దేవా అని ప్రార్థన చేస్తున్నాడండి. మనం రక్షణ పొందాము, దేవునితో నడుస్తూ ఉన్నాము, దేవుని సేవలో ఉన్నప్పుడు అనేక సార్లు సాతాను ఎవరిని మిరింగుదునా అని మన చుట్టూ తిరుగుతూ మన జీవితాల్లో నాశనము చేయాలని అది వెతుకుతూ ఉంటుంది. దాని గురి కూడా మనమే ఉన్నాం. మనపై దాడి చేయాలని, చిక్కులు పెట్టే పాపాలను నేను పడేయాలని, పాపంలో పడేయాలని, నీకు ఆకర్షణమైనటువంటి ఎరలు వేస్తూ నిన్ను నాశనము చేయాలని చూస్తూ ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితులు ఎలాంటివి తెస్తుందంటే మనం తట్టుకోలేని పరిస్థితులు కూడా మన జీవితంలో తీసుకొస్తుంది. ఊపిరాడని పరిస్థితులు, అలాంటి పరిస్థితులు కూడా తెస్తుంది. కాబట్టి ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. అతని యొక్క పేరులో వేదన ఉంది, కఠినమైన పరిస్థితులు నుండి వచ్చాడు. కాబట్టి తన గతము బాధతో ఉండకూడదు, నేను విజయంతో, దేవునితో నేను చేయి పట్టుకుని గొప్ప విజయంతో నేను ముందుకు రావాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఈరోజు మనము కూడా దేవా, నా కుటుంబాన్ని, నన్ను, నా పిల్లల్ని, నా ఆత్మను కూడా కాపాడు, ప్రతి కీడు నుండి తప్పించు అని ఈరోజు ఎబ్బేజు 4 మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 4 మాటలు దేవుని యొక్క పరలోకపు ద్వారాలు తెరిచి మరి దేవుని యొక్క స్పందన ఏ విధంగా ఉందో కూడా మనం చేద్దాం. ఎబ్బేజు మనవి దేవుడు దయచేశాడు, అంగీకరించాడు. పరిశుద్ధ గ్రంథముల అత్యంత శక్తివంతమైన ప్రార్థనగా ఈరోజు వ్రాయబడి ఉంది. దేవుడు ఎబ్బేజు ప్రార్థనకి వెంటనే స్పందించాడు. ఎందుకంటే ఎబ్బేజు హృదయము నిజమైన మొర దేవునికి పెట్టాడండి. తనకు నిజముగా మొరపెట్టి వారికి ఆయన చాలా సమీపంగా ఉంటాడని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇంకా ఆయన ప్రార్థన చాలా ధైర్యంగా చేశాడు. ఆయన అడిగిన ప్రార్థనలోని మరి ఎటువంటి కోరికలు, ఈ లోక సంబంధం ఏమీ అడగకుండా ఆత్మానుసారమైనటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలని అడిగాడు. ఎబ్బేజు గతాన్ని విడిచిపెట్టాడు. చాలాసార్లు మనం గతాన్ని కూడా గుర్తు చేసుకొని దేవుడు చేసిన మంచి కార్యాలని మర్చిపోతూ ఉంటామండి. ఎబ్బేజు గతాన్ని మరిచి తనకి విజయం ఇవ్వబోతున్న దేవునికి మరి ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము నుండి చివరి వరకు చూస్తే భక్తుల యొక్క ప్రార్థన విన్నపాలు చూస్తే ఎవరు కూడా ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు ఎవరు అడగలేదండి. మోషేని చూస్తే, దేవా నీ ప్రజలను నడిపించాలంటే నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని దేవుని సన్నిధిని కోరుకున్నాడు. సొలొమోను ఏం ప్రార్థన చేశాడు? రాజుగా నీ బిడ్డలను పరిపాలించాలంటే నాకు పరసంబంధమైన జ్ఞానం కావాలని కోరుకున్నాడు. దావీదు ఏం చేశాడంటే, నీ రక్షణానందం నాకు మరలా దయచేసి స్థిరమైన మనస్సునివ్వు అని దేవుని హృదయానుసారుడిగా, హృదయానికి మెచ్చే విధముగా జీవించాడండి. ఎస్తేరు తన ప్రజలు అంతరించిపోకుండా ఉపవాస ప్రార్థన ఎన్నుకొని తన ప్రజలను కాపాడినట్లుగా చూస్తున్న పౌలు, నీ కృప చాలునని గొప్ప మాటని పౌలు చెప్పాడండి. తన జీవితంలో లేని సమస్య లేదు, తన శరీరంలో లేని అనారోగ్యత లేదు, అయినా కూడా నీ కృప చాలునని దేవుని పరసంబంధమైన ఆశీర్వాదాలని కోరుకున్నారండి. వాక్యం వింటున్న మనలో మీరెవరైనా కావచ్చు. ఈరోజు మీతో దేవుడు చెప్తున్న మాట, నువ్వు వేదనలో ఉన్నావా, లేకపోతే ఒక బాధలో ఉన్నావా, లేకపోతే ఒక సమస్యలో నువ్వు ఉన్నావా, నీతోనే దేవుడు మాట్లాడుతున్న మాట, నీ యొక్క కథను నేను మొత్తం మార్చగలిగిన శక్తిమంతుడును సమర్థుడును, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ఎబ్బేజు జీవితము వేదనతో మొదలైన జీవితము ప్రార్థనతో గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవా, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఎబ్బేజు ప్రార్థన నెరవేరినట్లే మా ప్రార్థనలు కూడా నెరవేర్చండి తండ్రి. ఎబ్బేజును ఆశీర్వదించినట్టే మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. మా సరిహద్దులను విశాలపరచండి. మీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి. మమ్మల్ని కీడు నుండి తప్పించండి. మా వేదనను విజయముగా మార్చి ప్రభువా, సమస్త ఘనత ప్రభావంలో మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.